హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బ్యాక్ నెక్ సింపులే అండి. చాలా ఫాస్ట్‌గానే అవుతుంది వర్క్ బ్యాక్ అయితే. కానీ దీనికి స్టోన్ పెట్టడం ఉంది చూసారా? అది పెద్ద పని. ఎందుకంటే నార్మల్ స్టోన్ పెడితే పనుండదు. నేను ఇదంతా జర్కన్స్ యూజ్ చేశాను. దాదాపు 1 అవర్ పైన పట్టింది బ్యాక్, ఫ్రంట్ పెట్టడానికే. వాటిని స్టాండర్డ్‌గా నిలబెట్టాలి కదండీ! అందుకు. లుక్ అయితే మగ్గం లుక్ వచ్చేసిందండి. వీడియోలో షైనింగ్ ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ, రియల్‌గా మగ్గం లుక్ చాలా బాగొచ్చింది. జర్కన్స్ అంటే అంతే. అంతే అబ్బా! బూటీ కూడా అదే ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా కరువు పాటు వచ్చేసింది. దీనికి హ్యాండ్ డిఫరెంట్‌గా ఏసానండి. ఇవి మొత్తం 3 డిజైన్స్ సమ్మేళనం అనమాట. కింద కట్ వర్క్ వేరు, పైనది వేరు, బ్యాక్ వేరు అన్నిట్ల సమ్మేళనమే మనం తెలుసు కదా! మనదంతా వెరైటీ అనమాట. సారీలో ఏమేమున్నయా, ఏది చేస్తే హైలైట్ అవుతదని చూస్తాను. ఈ పైన హ్యాండ్‌కి ఏదైతే ఉందో లైన్ అది సారీలో ఆ మెలికుంది. అందుకని హ్యాండ్‌ని అలా హైలైట్ చేశాను. కస్టమర్‌కి కట్ వర్క్ లుక్ ఇష్టం. అందుకని ఇక్కడ ఇలా మోడల్ చేశాను. బ్యాక్ ఏదైనా మోడల్‌గా పెట్టమన్నారు. ఆ కర్వ్ షేప్‌లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేశా. ఎలా ఉందండి కాంబినేషన్? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. కామెంట్ చేయండబ్బా! ఎవరు చూస్తున్నారో తెలియాలి కదా! ఓకే. బాయ్.